అందరికీ నమస్కారం అండి. నేను మీ రశ్మి. మీకు జ్ఞాపకశక్తి తక్కువ అవుతోందా? అయితే ఆవు పాలలో చక్కెర కలిపి శివయ్యకు సన్నదారగా అభిషేకం చేయండి. అలా అభిషేకాన్ని తీర్థంగా తీసుకోండి. ఈ విధంగా మీరు ప్రతి సోమవారం చేయడం మూలాన మీ జ్ఞాపక శక్తి త్వరలోనే మెరుగుపడుతుంది. మరి మీకు శత్రువులు ఎక్కువగా ఉన్నారా? శత్రుపీడ నుండి బయటపడాలని అనుకుంటున్నారా? అయితే శివయ్యపై తెల్లని వస్త్రాన్ని పరిచి 8 కేజీల నల్లని ఆవాలు శివయ్యకు దోసెళ్లతో అభిషేకించండి. మీరు మీ శత్రుపీడల నుండి త్వరలోనే విముక్తి పొందుతారు. మీ శత్రువులు మీకు మిత్రులుగా అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? 8 కేజీల తెల్ల ఆవాలతో శివయ్యను అభిషేకించండి. మీ శత్రువు మీకు స్నేహితుడైపోతాడు. మరి 1,00,000 మిరియాలతో సోమ, మంగళ, శుక్రవారాలలో శివయ్యకు అభిషేకం చేశారనుకోండి, మీకు ఎలాంటి ప్రాణాంతక కష్టాలు వచ్చినా, శత్రుపీడలు ఉన్నా అవన్నీ ఇట్టే మాసిపోతాయండి. ఇవన్నీ పురాణాలలో గురువుల నుంచి తెలుసుకున్నవి. మీకు ఏదైనా వీటిల్లో అవసరం ఉంటే తప్పక శివయ్యను ఆ విధంగా అభిషేకించండి. మీ సమస్య నుండి బయటపడండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. మీ రశ్మితో. జై చండి, జై జై చండి.